వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే దాగి ఉన్న చిత్రాలు. దాగి ఉన్న చిత్రాలు అంటే ఏమవుతుంటే క్రింది ఇచ్చిన చిత్రంలో పై చిత్రంలో ఏది ఇమర్చబడి ఉన్నది, విచ్ ఆఫ్ ది అబవ్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో. అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఒక 7 పిక్చర్స్ ఇచ్చాడు. 7 పిక్చర్స్ ఇచ్చి చూడండి, మనకి ఇక్కడ ఈ 7 పిక్చర్స్ దీంట్లో దాగి ఉంటాయి. అవి ఆప్షన్స్లో ఉండేలేవో చూసుకోవాలి. సో మనకి ఫస్ట్ ఏం చేద్దామంటే పీ తీసుకుందాం. పీ అనే పిక్చర్ దీంట్లో ఉందా లేదా చూడండి ఒకసారి. పీ అనేది ఇట్లా వచ్చేసింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. సో మనకి పీ అనే పిక్చర్ దీంట్లో ఉంది. క్యూ తీసుకుందాం. క్యూ పిక్చర్ దీంట్లో ఉందా లేదా చూడండి, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. సో ఇలా వచ్చింది కానీ కిందకి రాలా. సో కాబట్టి క్యూ లేదు. ఆర్ అనేది దాగి ఉందా లేదా చూద్దాం. సో ఇలా వచ్చి రావడానికి ఆర్ లేదు. ఇక ఎస్ ఉందా లేదా చూద్దాం. ఎస్ పిక్చర్ అనేది దీంట్లో దాగి ఉన్నదా లేదా. సో ఇట్లా వచ్చి ఇలా వెళ్ళాలి, ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి. సో కాబట్టి ఎస్ అనేది లేదు. టీ అనేది ఉందా లేదా, టీ ఇలా రావాలి, ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఇలా వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది ఉంది చూడండి, టీ రావాలనుకోండి. ఇట్లా వచ్చింది ఈ మోడల్, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. సో టీ కూడా దీంట్లోనే దాగి ఉన్నది. సో అయితే యూ చూడండి, యూ దాగి ఉందేమో, ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది. సో కాబట్టి యూ అనేది కూడా మనకి దీంట్లో దాగి ఉన్నది. ఎందుకని చూడండి, కొన్ని ఇలా వచ్చిందా, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా తీసుకున్నా పైకి వెళ్ళిపోయింది. సో యూ అనేది కూడా దీంట్లో మనకి దాగి ఉన్నది. సో తర్వాత వి తీసుకుందాం. వి ఉన్నదా లేదా. సో వి చూడండి, ఇదిగోండి ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. సో వి కూడా దాగి ఉంది. సో పి ఉంది, టీ ఉంది, యూ ఉంది, వి ఉంది. సో ఆప్షన్స్లో మనకి ఏముందంటే పి లేదు, ఆప్షన్స్లో టీ లేదు, యూ లేదు, వి మాత్రమే ఉంది. సో కాబట్టి ఆప్షన్ సి అనమాట. సో ఆప్షన్ సి అనేది వి అనే పిక్చర్ దీంట్లో దాగి ఉంది మనకు ఆప్షన్స్లో, కానీ మిగతా అన్ని కూడా దాంట్లో దాగి ఉన్నాయి. కానీ ఆప్షన్స్లో ఇవ్వలేదు కాబట్టి మనకి ఏదైతే ఇచ్చాడో దాన్నే మనం పెట్టాలన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా. నెక్స్ట్ పిక్చర్ చూడండి. నెక్స్ట్ సెకండ్ పిక్చర్లో కూడా ఏంటంటే ఈ పైన ఇచ్చినటువంటి 7 ఫిగర్స్ దీంట్లో ఎక్కడైనా దాగి ఉన్నాయి లేవు చూడాలి. అయితే అవి ఉన్నా కానీ ఆప్షన్స్లో ఉన్నాయో లేవో చూసుకోవాలి మళ్ళీ. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పీ తీసుకుందాం. పీ అనే పిక్చర్ దీంట్లో ఉన్నదా లేదా. పీ చూడండి, ఇలా వచ్చి ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఉంది కదా దీంట్లో పీ. ఇలా వచ్చిందా, ఇలా వచ్చిందా, ఇలా. సో పీ అనేది దీంట్లో ఉన్నది. సో క్యూ తీసుకుందాం. క్యూ అనేది ఇట్లా పెట్టెలు రావాలి. సో క్యూ లేదు. ఆర్ తీసుకుందాం. ఆర్ అనే మోడలే లేదు. సో ఎస్ తీసుకుందాం. ఎస్ చూడండి, ఇదిగోండి ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. సో ఎస్ అనేది ఉంది. టీ తీసుకుందాం. టీ అనేది ఈ మోడల్ ఎక్కడ ఉంది చెప్పండి, అసలు లేదు కదా. ఇట్లా వచ్చింది బాగానే ఉంది, ఇట్లా మధ్యలో గీత లేదు కాబట్టి టీ లేదు. యూ తీసుకుందాం. యూ అనేది ఇట్లా వచ్చింది కాబట్టి సో యూ అనేది లేదు. ఓకేనా. వి తీసుకోండి. యూ వి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చి ఇదిగోండి వి. సో వి కూడా ఉన్నది. సో మనకి దీంట్లో ఏమైంది, పి ఉంది, ఎస్ ఉంది, వి ఉంది. అంటే దీంట్లో ఈ 3 పిక్చర్లు ఇమిడి ఉన్నాయి. పి ఆప్షన్స్లో మనకు లేదు. ఇక్కడ పి ఆప్షన్స్లో లేదు, ఎస్ ఉంది ఆప్షన్లో, వి లేదు. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, బి. సో ఎస్ అనేది దీంట్లో, ఎస్ అంటే ఎస్ పిక్చర్, ఇది ఈ పిక్చర్ దీంట్లో ఇమిడి ఉంది. వి కూడా ఉంది కానీ ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఇవ్వలేదు కాబట్టి సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇచ్చింది ఎస్. సో ఆన్సర్ ఈజ్ ఎస్ అనమాట. ఎస్ అనే పిక్చరు దీంట్లో ఇమిడి ఉన్నది. అవి ఆప్షన్స్లో ఏవైతే ఇచ్చారో అవి చూసుకోవాలి. అలా కాకుండా పిఎస్వి అని ఇచ్చినప్పుడు అవన్నీ కూడా ఉన్నట్టు పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ పిక్చర్ చూడండి, థర్డ్ పిక్చర్ చూడండి. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం కూడా కొంచెం వెరైటీగా ఇచ్చాడు. క్రింది ఇచ్చిన చిత్రంలో పై చిత్రంలో ఏది ఇమర్చబడలేదు. అంటే ఎక్కువ ఇమర్చండి. వీటిలో పీనా, ఆర్, టీఎస్, యు వీటిలో 4 ఇమర్చబడి ఉన్నాయి, ఒకటి మాత్రమే ఇమర్చబడి లేదు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. చూడండి, విచ్ ఆఫ్ ది అబోవ్ ఫిగర్ ఈజ్ నాట్ ఎంబెడెడ్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో. సో అంటే ఏదో చూద్దాం. మనం ఫస్ట్ పీ పిక్చర్ తీసుకుందాం. పీ పిక్చర్ దీంట్లో ఉన్నదా లేదా చూడండి ఒకసారి. మీకు పీ పిక్చర్ నేను చూపిస్తాను. ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. దీన్ని పీ అంటారు. ఓకేనా. సో పీ పిక్చర్ దీంట్లో ఉన్నది, ఇమర్చబడలేనిది కనుక్కోమన్నాడు. నాట్ ఎంబెడెడ్ అంటే దాంట్లో లేనిది పి. క్యూ తీసుకుందాం. క్యూ దీంట్లో ఉన్నదా లేదా, క్యూ. సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో క్యూ లేదు. సో ఆప్షన్స్లో క్యూ లేదు కాబట్టి మనం ఇది కనుక్కోవాల్సిన పని లేదు. మనకు కనుక్కోవాల్సింది ఏంటి, పిఆర్టీఎస్యు ఈ మాత్రమే. వీటిలో ఇమర్చబడలేనిది ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆర్ తీసుకుందాం. పి తర్వాత ఆర్ ఎక్కడ ఉంది ఇది. సో ఇలాంటి పిక్చరు ఇక్కడ మనకి ఉన్నదా లేదా చూడండి ఒకసారి. ఇలాంటి పిక్చర్ ఇదిగోండి ఇట్లా వచ్చిందా, ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి దీన్ని మీకు. ఓకేనా. సో ఆర్ పిక్చర్ కూడా దీంట్లో ఉన్నది. టీ తీసుకోండి.
లేదా ఇలాంటి పిక్చర్. సో చూడండి ఇక్కడ అలాంటి పిక్చర్ ఇమిడి ఉన్నదా లేదా అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకోండి ఇట్లా వచ్చిందా, ఇలా వచ్చింది నిలువుగా, ఇట్లా గీత. సో టీ కూడా దీంట్లో ఉన్నది. నెక్స్ట్ ఎస్ తీసుకుందాం. ఎస్ అంటే ఏముంది, ఇట్లా రావాలి. సో ఇలా వచ్చి ఇదిగోండి మనకి ఇలా వచ్చేసి అర్థమైందా. సో మనకి ఇలా పిక్చర్ వెళ్ళాలి, ఈ పిక్చర్లో రావాలి, ఇట్లా నిలువుగా రావాలి, ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళాలి. సో కాబట్టి ఎస్ అనే పిక్చర్ మనకి ఇక్కడ అందుబాటులో లేదు. ఎస్ అనే పిక్చర్ మనకి ఇక్కడ అందుబాటులో లేదు, రాదు. దీంట్లో ఇట్లా వచ్చింది బాగానే, ఇక్కడ దాకా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇది పిక్చర్ ఇక్కడ దాకా వెళ్ళాలి, ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది. ఇది కంప్లీట్ ఇక్కడ దాకా వెళ్తే కాబట్టి ఎస్ అనేది లేదు. తర్వాత యూ తీసుకుందాం. యూ అంటే ఇది. సో ఈ పిక్చర్ చూడండి, ఈ పిక్చర్ ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. సో యూ కూడా ఉంది. సో పిఆర్టియు ఈ 4 పిక్చర్స్ దీంట్లో ఇమిడి ఉన్నాయి, ఒక ఎస్ మాత్రమే ఇమిడి లేదు. సో కాబట్టి ఆప్షన్ డి. అంటే వాడు ఏమంటాడంటే వాడు ఇచ్చిన పిక్చర్లన్నీ ఇమిడి ఉన్నాయి, ఏదైతే ఎంబెడెడ్ అమర్చబడి లేదో, దాంట్లో దాగి లేదో దాన్ని మనం గుర్తించాలి. అదేంటది ఇక్కడ ఎస్ అనమాట. ఈ మోడల్లో కూడా మనకి అడుగుతూ ఉంటాడు. సో ఇలాంటి పిక్చర్స్ మీ అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇవన్నీ కూడా మీకు సాధ్యమవుతూ ఉంటాయి. ఓకేనా. సో మనకు ఆప్షన్స్లో ఇచ్చిన దాన్ని బట్టి చూడండి, ఆప్షన్స్లో లేనివి ఉంటాయి కన్ఫ్యూజ్ చేయడం కోసం. ఓకేనా. ఆప్షన్స్లో లేనివి కూడా ఉంటాయి, అప్పుడు మనం దాన్ని గుర్తించుకోవద్దు, ఓన్లీ ఆప్షన్స్లో ఉన్నాయి మాత్రమే గుర్తించండి. ఓకేనా. ఇట్లా మనకి ఎంబెడెడ్ ఫిగర్స్ని చాలా ఈజీగా తీసేయచ్చు. ఇంకా మీకు అదనంగా కావాలంటే మన ప్రకాష్ అన్న యాప్లో చాలా ఉన్నాయి వీడియోస్ ఎంబెడెడ్ ఫిగర్స్ మీద. మొత్తం 4 వీడియోలు ఉన్నాయి. 4 వీడియోలని ఒకసారి చూడండి, చూస్తే మీకు దాని చాప్టర్ మీద మంచి గ్రిప్ వస్తుంది. సో కాబట్టి ఇలాంటి అన్ని కొత్త కొత్త చాప్టర్లు మీకు అందిస్తూ ఉంటాను. ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.